హలో అందరికీ, దిస్ ఈస్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. వినాయక చవితి రోజు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం బెల్లంతో చేసే కుడుములు. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఇక్కడ చూపిస్తాను. కొత్తగా ప్రిపేర్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక సింపుల్ ప్రాసెస్. ఇలా చేసుకుంటే చాలా చక్కగా వస్తాయి బెల్లంతో చేసే కుడుములు. ప్రాసెస్ చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక బౌల్ పెట్టుకుని కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. ఇదే కప్పుతో కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం అంతా కరిగితే చాలు, ఏ పాకం అవసరం లేదు. ఇలా బెల్లం కరిగించుకున్నాక నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పు యాడ్ చేసుకుంటున్నాను 3 స్పూన్స్. కొంచెం కొబ్బరి తీసుకున్నాను, పచ్చి కొబ్బరి. ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. 3 ఇలాచి అయితే పొడిలా చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇలా స్పూన్ తో ఒకసారి మొత్తం కలిసేలా తిప్పుకుని 2-3 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి. పాకం ఏమీ అవసరం లేదు, కొంచెం జిగురుగా వస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బౌల్ని అయితే దించేసుకోవాలి. బెల్లం కరిగించుకున్న దీంట్లోనే కప్పుతో అయితే బెల్లం తీసుకున్నాను, ఆ కప్పుతోనే కప్పున్నర బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. రైస్ ఫ్లోర్ నేనైతే ఇక్కడ పొడి పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. కావాలంటే బియ్యం నానబెట్టుకుని వాటర్ ఏమీ లేకుండా కొంచెం సేపు బియ్యం ఆరబెట్టుకుని మిక్సీకి వేసుకుని జల్లించుకుని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా తిప్పుకుని 1 స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. కుడుముల్లో ఎక్కువ స్వీట్ గా ఉంటే నాకు నచ్చదు, అందుకని కప్పున్నర రైస్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే కప్పు బెల్లంకి రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఈ కుడుముల మిశ్రమాన్ని అంతా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చేతులకి నెయ్యి రాసుకుని కుడుముల్లాగా అయితే ప్రిపేర్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను. ఇడ్లీ పాత్రలో అయినా ఉడికించుకోవచ్చు, చిన్నగా ఉన్న కుడుము పాత్రలో అయినా ఉడికించుకోవచ్చు. నేనైతే జాలి గిన్నెలో పెట్టేసుకుని ఉడికించుకుంటున్నాను. నేను తీసుకున్న పిండికి నాకు ఇన్ని కుడుములు అయితే వచ్చాయి. ఇడ్లీ ఎలా అయితే ఉడికించుకుంటామో అలాగే ఇడ్లీ పాత్రలో ఎసురు పెట్టుకుని కుడుములు పెట్టుకున్న బౌల్ని అయితే దాని మీద పెట్టేసి ఆవిరేమీ పోకుండా ఇలా మూత పెడుతున్నాను. కుడుములు అయితే 15 నిమిషాల్లో ఉడికిపోతాయి. 15 నిమిషాలకు కూడా ఉడకపోతే 20 or 25 మినిట్స్ ఉడికించుకోండి. అంటే మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. ఇలా వినాయక చవితి రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములను అయితే ఇలా చేసి పెట్టండి. నేను ఈ కుడుముల్ని ఎలా నేర్చుకున్నానో, నేను చేస్తే ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యిందో చెప్తాను. పెళ్లికి ముందు అయితే అమ్మ చేసేది పట్టించుకునేదానికి, చేసేది అమ్మ అయితే. పెళ్ళైన తర్వాత ఎన్నిసార్లు ట్రై చేశాను ఈ కుడుములు చేయడం. ఒకసారి బెల్లం ఎక్కువ అయింది, ఒక్కసారి బియ్యం పిండి ఎక్కువ అవుతుంది. పెళ్ళైన కొత్తల్లో అయితే మా వారు నేను తిన్నామని కుడుములు ప్రిపేర్ చేసుకుందాం అనుకుని ప్రిపేర్ చేస్తే అస్సలు వచ్చేవి కాదు. 3-4 టైమ్స్ అయితే ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత అయితే బాగానే నేర్చుకున్నాను, బాగానే ప్రిపేర్ చేస్తున్నాను. నేను చెప్పిన ఈ కొలతలతో కుడుములు అయితే ప్రిపేర్ చేసుకుంటే చాలా చక్కగా వినాయక చవితి రోజు ఇలా ప్రిపేర్ చేసుకుని వినాయకుడికి సమర్పించండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.